ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కౌంటర్ ఇచ్చారు. దెందులూరులో భయానక వాతావరణం కొనసాగుతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనన్నారు. తన ఇంటి దగ్గర ఆందోళన చేసేది కొల్లేరు గ్రామాల వాళ్లు కాదని, పెయిడ్ బ్యాచ్ మాత్రమేనని అన్నారు. చింతమనేని నాలిక కోస్తా అంటే చూస్తూ ఊరుకుంటామా అంటున్న అబ్బాయి చౌదరితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దమ్ముంటే నీ ఊరు వస్తాం. అలాగే ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బాయి చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, ఏడాది పాలన ఏ రకంగా చూస్తున్నారు? వైసీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వట్లేదు అనేటటువంటి ఆరోపణలకు మీరు కట్టుబడి ఉన్నారా? తప్పకుండా ఈరోజు, ఎందుకంటే సంవత్సరం 2 నెలలు కావస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. డెఫినెట్గా ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి హామీలని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సూపర్ 6లో ఎన్ని అమలుపరిచారో అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మిగతా ఎప్పుడు అమలుపరుచుతారో అంటూ ఉన్నాం. చెప్పమానండి, డేట్తో సహా పలానా రోజు అమలుపరుచుతామని. ఈరోజు ఇంకా దెందులూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే అసలు ఒక భయానకమైనటువంటి వాతావరణం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కూడా ప్రజలు ఈరోజు నాకు సంక్షేమం అందించారా, అభివృద్ధి అందించారా అనేది దెందులూరు నియోజకవర్గంలో పెద్దపేట వేరు. ఈ నియోజకవర్గం ఒక ప్రశాంతమైన వాతావరణం ఉందా, నియోజకవర్గంలో అందరూ స్వేచ్ఛగా ఉండగలిగారా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈ నియోజకవర్గం. అలాంటిది ఈ నియోజకవర్గంలో ఈరోజు ఒక దారుణమైనటువంటి పరిపాలన. ఈ నియోజకవర్గంలో చూస్తే మీకు తెలియదేముంది, తోటలు ఆక్యుపై చేశారు, ఇళ్లలోకి వెళ్ళి దాడి చేశారు, సో నా ఇంటి దగ్గరికి వచ్చి నా ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఇవన్నీ కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఇదంతా కూడా మంచి పద్ధత అని అడుగుతున్నా. అదేవిధంగా ఇక పథకాల విషయానికి వస్తే ఈరోజు నేనేం చెప్పాను, ఈరోజు చాలామంది తల్లికి వందనం వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు అన్నా నాకు తల్లికి వందనంలో సగం డబ్బులే పడ్డాయి, లేకపోతే తల్లికి వందనం నాకు రాలేదనేవాళ్ళు ఎక్కువ మంది దెందులూరు నియోజకవర్గంలో మా కార్యకర్తలు నాకు వచ్చి చెప్పడం జరిగింది. అదే మేము ఈరోజు చెప్పడం కూడా జరిగింది. డెఫినెట్గా ఈరోజు నేను చెప్పిన మాట కట్టుబడి ఉన్నా. రేపటి నుంచి లిస్టులు కూడా రిలీజ్ చేస్తాము. డెఫినెట్గా వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా 24 గంటల్లో మీరు లిస్టులు పెట్టండి, వేపిస్తానన్నారు. చూద్దాం, మేము కూడా దాని ఛాలెంజ్ స్వీకరిస్తూ ఉన్నాం. మంచిదే కదా, ఈరోజు ప్రజలకు మంచి జరగాలనే కదా మేము కూడా కోరుకునేది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మీరు కనుక సూచనలు చేయండి, లేదంటే ఎవరికి డబ్బులు పడలేదు వాళ్ళ లిస్టు తీసుకొస్తే ఖచ్చితంగా తెల్లారేలోగా వాళ్ళందరికీ డబ్బులు వేస్తాం, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాం అనేటటువంటి సవాలు ఇస్తున్నారు. అదే సమయంలో బహిరంగ చర్చకైనా వస్తానంటారు. దాన్ని మీరు స్వీకరిస్తారు? బహిరంగ చర్చకి అనేక సందర్భాల్లో అబ్బాయి చౌదరి చెప్పడం జరిగింది. సంక్షేమం మీద చర్చిద్దామా, అభివృద్ధి మీద చర్చిద్దామా, ప్రశాంతమైన వాతావరణం మీద చర్చిద్దామా, దేని మీద చర్చిద్దామని చెప్పి ఆయనకి ఇదివరకే చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఈరోజు మొదటి 100 మందికి ఎవరికైతే ఇవ్వలేదో లిస్ట్ రిలీజ్ చేస్తాం. వాళ్ళ పేమెంట్ ఏమన్నా మేము కూడా సంతోషిస్తాం కదా. మీరు ఇంత టార్గెట్ అవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు కొల్లేరు వాసులు కూడా మీ ఇంటి దగ్గర ఆందోళన చేస్తామన్నటువంటి ఒక పిలిపించారు. ఏ నడుస్తుంది వెనకాలంతా? అది కొల్లేరు వాసులు చేస్తున్నటువంటి ధర్నాలు కాదు అదంతా కూడా చింతమనేని ప్రభాకర్ పెయిడ్ బ్యాచ్లతో, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలని, నాయకుల్ని నా ఇంటి దగ్గరికి పంపించి ఇక్కడ చేస్తున్నటువంటిది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఏ కొల్లేరు గ్రామానికి అబ్బాయి చౌదరి బాకీ ఉన్నాడు? ఏ కొల్లేరు వ్యక్తికి అబ్బాయి చౌదరి బాకీ ఉన్నాడు? నీకు దమ్ముంటే కొల్లేరు ప్రాంతంలో నువ్వేం అభివృద్ధి చేసావు, నేనేం అభివృద్ధి చేసాం, చర్చకు రా. శాంక్షన్లు తీసుకొచ్చింది ఆయన, పనులు చేసింది మీరు అనేటటువంటి ఆ విషయాన్ని కూడా బహిరంగంగానే చెప్తున్నారు. ఈరోజు చూడు, శాంక్షన్ తెచ్చేశాను అని చెప్తుంలో మరి నేను ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశా? 5 సంవత్సరాలు చేశా. ఇప్పటికి ఆయన ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు? 11 సంవత్సరాలు చేశాడు. మరి 11 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో 200 బడులు నేను వచ్చాక ఎందుకు బాగు చేయాల్సి వచ్చిందన్న? అంటే ఆయన చేయనట్టే కదా. కానీ మీరు అసత్య ప్రచారాలు చేస్తే తాట తీస్తాం, నాలుక కోస్తాం, మీరు లండన్లో ఇక్కడ ఈ రాజకీయాలు, దెందులూరు రాజకీయాలు అవసరం లేదు అనేటటువంటి సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా చేశారు. దాన్ని మీరు ఏ రకంగా? ఈరోజు అబ్బాయి చౌదరి లండన్ నుంచి వచ్చాడని రాష్ట్రం మొత్తం తెలుసు. ఈరోజు అబ్బాయి చౌదరి వ్యాపారాలు లండన్లోనే రాష్ట్రం అంతా తెలుసు. ఈరోజు నువ్వు చెప్పేదేంటి? నేను ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? నేను పుట్టింది దెందులూరులో, పెరిగింది దెందులూరులో. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఈ 4 దశాబ్దాలుగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ సేవలు అందిస్తుంది మా కుటుంబం. నువ్వు మాకు చెప్పేది ఏముంది? నేలకు వస్తే ఏం భాష అది? ఏంటి ఆ భాష? ఏంటి? నువ్వేంటి? నువ్వు నెలకు వస్తానంటే ఇక్కడ మా నాలుకలు తెరిచి దాక్కొద్దామని చెప్పి మేము రెడీగా ఉంటామేంటి? సార్, రానున్న రోజులు అంటే ఇప్పటికీ దాళ్ళు ప్రద్దాళ్ళు అన్న టైపులో సాగుతుంది, మాటకి మాట అన్నట్టుగా సాగుతుంది. సో ఈ రాబోయే రోజుల్లో దెందులూరు రాజకీయం ఏ రకంగా ఉండబోతుంది? ఏ రకంగానే ఉండదు. దెందులూరు నియోజకవర్గ ప్రజలకి మంచి చేయమని కోరుతున్నా. ఈరోజు కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈరోజు రాత్రి ఏం చేశాను?
ప్రతికాలంకకు ఫోన్ చేసి మీరు అబ్బాయి చౌదరి ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తేనే మీ 450 ఎకరాలకు ఉంటాయి, లేకపోతే దానికి గండి పెడతామని బెదిరిస్తావా నువ్వు? ఇదే రాజకీయం అంటే? ఇదే రాజకీయం అంటే? మంచి చేయి గ్రామాలకి, మెచ్చుకుంటామని తెలియజేస్తున్నాం. ఎవరు అధికారంలో ఉన్నా దెందులూరు ప్రజలకు మంచి జరగడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అంటున్నారు. అయితే తాను లండన్ నుంచి దెందులూరు వచ్చాననేటటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ తను పుట్టి పెరిగింది ఎక్కడేనని తనని ఎవరు ఏమీ చేయలేరనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదనేటటువంటి విషయాన్ని బహిరంగంగా చెబుతున్నాం. అలాగే తల్లికి వందనం ఎవరెవరికి డబ్బులు పడలేదో తొలి జాబితాని సిద్ధం చేసి బహిరంగ చర్చకైనా సిద్ధమైన ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, దెందులూరు నియోజకవర్గం.